కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కురుమద్దాల విజయలక్ష్మి గారు రచించినటువంటి ఆఖరి క్షణం అనే నవల 7వ భాగాన్ని చదువుతున్నాను. వాడు అరుస్తున్నాడు. వాడి అరుపులు వింటే ఎవరైనా లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. ఎవరైనా వచ్చారంటే మన పని మరింత నరకంగా మారుతుంది. నీరజ అంది. ఇప్పుడు ఏం చేద్దాం? భయంగా అంది కృష్ణవేణి. మనం భయపడి చేసేది ఏమీ లేదు. పదండి కిందకి, ముందు వెళ్దాం. ఎవరైనా మన మీదకు వస్తే మనం భయపడ్డట్టుగా వాళ్ళతో మాట్లాడుతూ దగ్గరికి వెళ్ళి గబుక్కున మీద పడి దబదబా బాధేద్దాం అంది మహాలక్ష్మి. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, వాళ్ళే మనల్ని బాధేస్తారు. పైగా మగవాళ్ళతో ఏం యుద్ధం చేస్తాం అంది కృష్ణవేణి. సరే, మీకు భయం అయితే మీరు ఇలాగే ఉండండి అంటూ శ్రీ మహాలక్ష్మి మెట్ల వైపు దారితీసింది. దాంతో అమ్మాయిలిద్దరికీ కూడా ధైర్యం వచ్చింది. ఏం జరిగినా చేసేది ఏమీ లేదు, ఇక్కడ నుండి బయటపడితే అంతే చాలు అనుకుని వాళ్ళు కూడా శ్రీ మహాలక్ష్మి వెనుకనే బయలుదేరారు. ఆ ఇల్లు పూర్తిగా వేశ్యాగృహం కాదు. అమ్మాయిని మోసం చేసి అక్కడ తీసుకుని వచ్చి ఏసీ గదిలో బంధించి ఆ తర్వాత ఏ అర్ధరాత్రి వేళలో తెలివిగా ఊరు దాటిస్తున్నారు. 4 ఆడవాళ్ళు ఆ ఇంటిని నడుపుతున్నారు. వీళ్ళ వెనుకన మగవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ ఉండరు, బయటకు రారు. వీళ్ళకి సహాయంగా ఇక్కడ నాగేశు ఉంటున్నాడు. ఈరోజు ఇంట్లో నాగేశు రత్నమణి ఉంటే బయటకి 2 ఆడవాళ్ళు వెళ్ళారు. ఇంకో ఆమె వాకిట్లో గుమ్మం దగ్గర ఉంది. కొద్దిసేపు తర్వాత నాగేశు కేకలు ఆమె వింది. వింటూనే మెట్ల మీద నుండి పైకి వస్తూ, ఏ వచ్చిందరా నీకు అని అలా అరుస్తున్నావు అంది ఆమె. ఆడమనిషి గొంతు వింటూనే భయంతో మెట్ల చివరి ఆగిపోయారు కృష్ణవేణి, నీరజ. శ్రీ మహాలక్ష్మి మాత్రం ఏమాత్రమూ భయపడలేదు. డగిన మెట్ల కిందకు దూసుకు వెళ్ళింది. సరిగా సగం మెట్ల దగ్గరికి వచ్చేసరికి కింద నుంచి వచ్చేటటువంటి ఆడమనిషి శ్రీ మహాలక్ష్మికి ఇద్దరు ఎదురుపడ్డారు. ఏమిటేమిటి? ఆమె కంగారు పడుతూ మహాలక్ష్మిని అడిగి దగ్గరగా వచ్చేసరికి, ఏమిటా నీ స్వార్థం, నీ బొంద, నీ పాడే అంటూనే చేతులు ఇంత పొడుగున చాచి బలంగా విసురుగా కిందకి ఒక్క తోపు తోసింది ఆమెను శ్రీ మహాలక్ష్మి. వామ్మో అంటూ ఒక్క పెద్ద అరుపరిచి మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ కింద పడింది ఆ సాల్టీ. శ్రీ మహాలక్ష్మి వెనక్కి తిరిగి, రండి రండి, దీన్ని 4 ఉతుకుదాం అంటూ హుషారుగా మెట్ల కిందకు గునగున దుముకుతున్నట్టే పరుగు తీసింది. శ్రీ మహాలక్ష్మి ధైర్యము ఆవేశము చూసి జరిగేది జరగక మానదు అన్న తెగింపు ధైర్యము వాళ్ళకు వచ్చేసింది. వాళ్ళు కూడా మేడమెట్లు దిగుతూ వచ్చేశారు. ఈ లోపలే శ్రీ మహాలక్ష్మి కింద పడ్డ ఆడమనిషి దగ్గరకు చేరటము, అందుబాటులో కర్ర ఒకటి కనబడేసరికి దాన్ని తీసుకుని ఎడాపెడ బాదడము చేసింది. శ్రీ మహాలక్ష్మి అలా వీరబాదుడు బాదుతూ ఉంటే ఆ ఆడమనిషి చేతులు అడ్డం పెట్టుకోవడానికి కూడా కుదరలేదు. తగిలే చోటు తగలరాని చోటు అని లేకుండా ఉతుకుడు కార్యక్రమంలో పడింది శ్రీ మహాలక్ష్మి. ముక్కుపచ్చల అనే ఆడపిల్లలను మోసంతో తీసుకుని వచ్చి వాళ్లను నానా రకాలుగా హింసించి తమ దారికి తెచ్చుకోవటం మాత్రమే తెలుసు ఆ ఆడమనిషికి. అంతేగాని తన శరీరానికి చీమ కుట్టినా భరించలేదు. ఆఖరికి చీపురు పుల్ల దెబ్బ కూడా ఎప్పుడూ తినలేదు. ఒక్క ప్రాణం మీద భీముడు గదను ప్రయోగించినట్టుగా దెబ్బల రుచి ఎరగనటువంటి ఆమె మీద పడి శ్రీ మహాలక్ష్మి కర్రతో దరువు వేస్తూ ఉంటే నోట మాట రాక లొంగ చుట్టుకుని కింద పడిపోయింది. కళ్ళ ముందు జరిగేది కలో నిజమో అన్నది నీరజకి, కృష్ణవేణికి అర్థం కాలేదు. ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని వాళ్ళు అలా నుంచుండిపోయారు. పదండి పారిపోదాం అంటూ కర్రను చేతిలో అలాగే పుచ్చుకొని వీధి గుమ్మం వైపు పరుగు తీసింది శ్రీ మహాలక్ష్మి. కృష్ణవేణి, నీరజ ఆమె వెనకనే పరుగు తీశారు. ఆ ఇంట్లోంచి పరుగున బయటకు వచ్చినటువంటి శ్రీ మహాలక్ష్మి అదే వేగంతో గునగున పరిగెత్తుతూ బస్సు ఆగిన వైపుకు సాగింది. ఆ ఇంట్లో ఇంకెవ్వరూ వాళ్ళకు అడ్డు రాలేదు. 3 ఆడపిల్లలు బజార్లో ఒకరి వెనకన ఒకరు పరిగెత్తడంతో అందుట్లో ముందుగా పరిగెత్తే ఆడపిల్ల చిన్న సైజు గజంలాగా ఉండడమే కాకుండా చేతిలో కర్ర ఉండడం కూడా చూసిన వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. కానీ అంతులేని ఆశ్చర్యం వేసింది. శ్రీ మహాలక్ష్మి చేతిలో కర్ర, ఆమె లావు చూసి బజార్లో ఆమెకి ఎదుటపడ్డ వాళ్ళు కూడా కంగారు భయంతో పక్కకు తప్పుకున్నారు. అది బజారని, తాము పరిగెత్తుతున్నామని, అందరూ తమని చూస్తున్నారు అని ఆ 3 ఆడపిల్లలకు ఆ సమయంలో అసలు తట్టలేదు. వాళ్ళని ఎవరూ తరుముకు రావటమూ లేదు. అయినా వాళ్ళు 3 పరిగెత్తుకు వచ్చారు. రామానుజాచారి నెత్తిన 2 చేతులు పెట్టుకుని కూర్చున్నాడు. సుందరాచారి దిక్కులు చూస్తూ చెరుకుగడ నములుతూ నుంచునున్నాడు. కూతురి కోసం ఏడ్చి అలసిపోయిన ఒకళ్ళమ్మ ఆ పక్కనే బెంచి లాంటిదుంటే కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని పడుకునుంది. వీళ్ళిలా ఉన్నప్పుడు శ్రీ మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది సుందరాచారికి. అమ్మోయ్, అక్కే పరిగెత్తుకుంటూ వచ్చేస్తోంది
అంటూ ఒక్క గావుకేక పెట్టాడు సుందరాచారి. ఆ అరుపు వింటూనే ధన్మంటూ లేచి నుంచున్నాడు రామానుజాచారి. ఠకీమని లేచి కూర్చుంది వకులాంబ. శ్రీ మహాలక్ష్మి వాళ్ళ దగ్గరగా వచ్చింది. నువ్వేనటేనా తల్లి? మళ్ళీ నిన్ను చూస్తానే అనుకోలేదమ్మా అంటూ గమనిగేదిని విన్నట్టుగా కూతుర్ని ఒళ్ళంతా తడుముతూ నిమురుతూ ఉండిపోయింది వకులాంబ ఆనందంతో. నేనేనే అమ్మా, నాకేం కాలేదు, శుభ్రంగా ఉన్నాను, వాళ్ళ రోగం భలే కుదిర్చాలే అంటూ కర్రని అవతల పారేసి తల్లిని కౌగిలించుకుంది శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి కూతుళ్ళని చూస్తూ అక్కడే ఉండిపోయారు కృష్ణవేణి, నీరజ. 2 నిమిషాలాగి, ఏం జరిగింది అమ్మా, ఎక్కడికి వెళ్ళావే తల్లి? హడలిపోయి చస్తున్నాను, ఏడ్చిందని ఏడ్చినట్టే ఉన్నాననుకో, ముక్కు చీదేస్తోంది వకులాంబ. ముందే జరిగింది చెప్తే ఆ పిల్ల శ్రీ మహాలక్ష్మి ఎలా అవుతుంది? శ్రీ మహాలక్ష్మి తీరే వేరు. నీరజను కృష్ణవేణిని పిలిచింది. మరచెంబులో ఉన్న మంచినీళ్ళు సగం తను తాగి మిగతా సగం వాళ్ళిద్దరికి ఇచ్చింది. ఆ తర్వాత వెనుకది ముందుకి, ముందుది వెనకకి చెప్తూ మొత్తానికి తన వీరోచితమైనటువంటి గాథను తల్లిదండ్రులకు వినిపించింది. నీ సినిమా యాక్టర్ల పిచ్చి తగలడా, క్షేమంగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది అనుకున్నాడు రామానుజాచారి. నన్ను కూడా ఎవరైనా ఎత్తుకెళ్తే ఎంత బాగుండేది, వాళ్ళని తుక్కుతుక్కుగా కొట్టి వచ్చేవాడిని అన్నాడు సుందరాచారి. నీ బొంద, నీ స్నేహితులనే కొట్టలేక ఏడుస్తూ ఇంటికి వస్తావు, కొడతాట, కొట్టడం చేయాల్సిందే సొరకాయని అంది శ్రీ మహాలక్ష్మి అదేదో తనని మాత్రమే చేతనైనటువంటి విద్యలాగా. అదేమీ కాదు, నేను కొట్టగలను అన్నాడు సుందరాచారి. కాసేపు నోరు ముయ్యరా. రామానుజారి ఒక్క అరుపు అరవడంతో మళ్ళీ చెరుకు గడికి పని కల్పిస్తూ ఉండిపోయాడు సుందరాచారి. ఆ వెంకటరమణుడే నిన్ను కాపాడాడు అంది వకులాంబ అంతా విని. మొత్తానికి ఏం జరిగింది అన్నది రామానుజాచారికి వివరంగానే అర్థమైంది. నీరజది ఈ ఊరే. కృష్ణవేణిని రిక్షాలో మా ఇంటికి తీసుకుని వెళ్తాను. మా ఇంటి నుండి జాగ్రత్తగా వాళ్ళ ఊరు పంపిస్తాను. మా నాన్నగారికి పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా కొద్దిగా తెలుసు. ఈ ఇంటి సంగతి చెప్పి ఇక్కడున్న అందరినీ అరెస్ట్ చేయిస్తాను. ముగ్గురు క్షేమంగా యువతలకు వచ్చాం. మీ అమ్మాయిని వాళ్ళు పట్టుకు రాబట్టే మేము కూడా హాయిగా బతికి బయటపడ్డాం. మీ అమ్మాయిని మేము జన్మలో మర్చిపోము. నీరజ అలా అంటూ ఉంటే శ్రీ మహాలక్ష్మి పెద్ద యుద్ధం చేసి గెలిచినటువంటి తిరిగి వచ్చిన దానిలా వీరవంత ఫోజు పెట్టింది. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తే ఇంకా చాలా తమాషాలు చేద్దామని ఉంది అనుకుంది. మీరంతా మా ఇంటికి రండి అంది నీరజ. ఇప్పుడు కాదమ్మా, మరోసారి వస్తాం. ఇప్పుడు అర్జెంటుగా ఊరు వెళ్ళాలి. మిమ్మల్ని రిక్షాలో నీ ఇంటి దగ్గర దింపొస్తాను రండి అన్నాడు రామానుజాచారి. పర్వాలేదండి, మేము వెళ్ళగలం అంది నీరజ. పోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుండి మనం ఊరు వెళ్దాం నాన్న అంది శ్రీ మహాలక్ష్మి. ఇప్పుడు కాదులే, నేను చెప్పినట్టు వినండి. ఇంతవరకు జరిగింది చాలు. మీ ముగ్గురు కదలకుండా ఇక్కడే ఉండండి. ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపి వస్తూ వస్తూ ట్యాక్సీ మాట్లాడుకుని వస్తాను. అలాగే చేయండి, అదే మంచి పద్ధతి. ప్రతి మాటికి కాదంటే అవును, అవునంటే కాదు అనేటటువంటి వకులాంబ ఈ సంఘటనతోటి తెలివి తెచ్చుకుని పూర్తిగా మారిపోవడంతో శాంతంగా అంది రామానుజాచార్యంతో. ఆ తర్వాత నీరజ కృష్ణవేణి వీళ్ళ దగ్గర సెలవు తీసుకుని రిక్షా ఎక్కారు. రామానుజాచారి వాళ్ళ వెనకనే మరో రిక్షాలో బయలుదేరాడు. అరగంట తర్వాత రామానుజాచారి ట్యాక్సీ మాట్లాడుకుని ట్యాక్సీ ఎక్కి వీళ్ళ దగ్గరకు వచ్చాడు. ట్యాక్సీ ముందు శ్రీ మహాలక్ష్మి అంతక్రితమే తల్లి చెప్పిన మాటల వల్ల తను కూడా పూర్తిగా మారిపోయింది. కొంగన మూట కట్టుకున్నటువంటి పర్సును తీసి విషయం ఏమిటో చెప్తూ తండ్రి చేతిలో పెట్టింది. రామానుజాచారి పర్సులో డబ్బు తీసుకుని పర్సుని పక్కనే ఉన్నటువంటి మురికి కాలువలో గిరాటు వేశాడు. ఇది పాపిచ్చు సొమ్ము, ఎందరు ఆడపిల్లల కన్నీళ్లతోటి సంపాదించినదో. ఈ డబ్బును అంతటినీ కనబడ్డ ముష్టి వాళ్ళందరికీ దానం చేస్తూ వెళ్దాం. దీనిలో పైసా కూడా మనం వాడుకోవద్దు. నేను డబ్బు లేని వాడిని, శక్తి మించి ఖర్చు పెట్టుకోలేను. మోహన్ రావు ఇచ్చినటువంటి డబ్బులతోనే ట్యాక్సీలో చంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ మంచి చెడ్డ చూసుకుని మిగిలిన డబ్బు మోహన్ రావుకే ఇస్తాను. నీ క్షేమం కోరి మనసారా దేవుడికి మొక్కుకుని ఇహపై మంచి పనులు చేద్దాం. ఏమీ ఆశపడకుండా అని మీ అమ్మ నేను అనుకోబట్టే నువ్వు మాకు క్షేమంగా కనబడ్డావు అని రామానుజాచారి అంటూ ఉంటే శ్రీ మహాలక్ష్మి కూడా మారు మాట్లాడలేదు. మీ ఇష్టం నాన్న అంది. నలుగురు ఎక్కినటువంటి తర్వాత ట్యాక్సీ శరవేగంతో పట్నం వైపు పరుగు తీసింది. ట్యాక్సీలో ప్రయాణం చేయటం అదే మొదటిసారి వాళ్ళకు. ఇంతవరకు ఎప్పుడు రామానుజాచారి కానీ అతని కుటుంబం కానీ ట్యాక్సీ ఎక్కి ఇలా ప్రయాణం చేసి ఎరగరు. అనుకోకుండా వచ్చినటువంటి కష్టం మబ్బులాగా విడి మంచులాగా కరిగిపోవటంతో వాళ్ళకెంతో తృప్తిగా ఆనందంగా ఉంది. ట్యాక్సీ శరవేగంతో ముందుకు పరుగు తీస్తోంది. ట్యాక్సీ మధ్యలో 2 చోట్ల ఆపించి అరటిపళ్ళు జామపళ్ళు కొనివ్వటం, కాఫీ ఇప్పించడం చేశాడు రామానుజాచారి. ఇదంతా నా వల్లనే జరిగింది. నేను పిచ్చి ఆశకి పోకపోతే ఈ పాటికి ఆ ఊరు చేరేవాళ్ళం అంది వకులాంబ. నిజమే అన్నట్టుగా తల ఊపి ఊరుకున్నాడు రామానుజాచారి.
ఆ పసిపిల్లవాడి ప్రాణానికి ఏమీ ప్రమాదం జరగదు కదా అంది వకులాంబ. నేను భగవంతుడిని నమ్మిన మనిషిని. ఎవరికి చిన్న ఎత్తు అపకారం చేయకుండా నా మానాన నేను బతుకుతున్నటువంటి మనిషిని కాబట్టి భగవంతుడు నాకు అన్యాయం చేయలేడు. మన అమ్మాయి ఎలాంటి కొంపలోకి వెళ్ళి ఇరుక్కుంది? అలాంటి కొంపలో కాలు పెట్టిన వాళ్ళు, నరకానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి రారు. అలాంటిది మన అమ్మాయి ఒంటికి చిన్న మెత్తు గాయం కూడా తగలకుండా క్షేమంగా ఆ ఇంటి నుండి బయటపడింది. నా మొర భగవంతుడు ఆలకించాడు కాబట్టే మన బిడ్డను మనం క్షేమంగా చూడగలిగాం. తెలుసో తెలియక ఒక తప్పు చేశాం. అయినా భగవంతుడు మన మూలకంగా ఆ పసిపిల్లవాడికి ప్రాణాన్ని బలికొంటాడని అనుకోవటం లేదు. ఏ దైవమో మృత్యుకి అడ్డుపడుతుంది, చంద్రన్ రక్షింపబడతాడు. అలా జరగని నాడు చంద్రాన్ని కన్నా తల్లిదండ్రులే కాదు, మనము కూడా మహాపాపం చేసినటువంటి దౌర్భాగ్యలమే అవుతాం. అలా జరగదనే నమ్ముతూ ఉన్నాను అన్నాడు రామానుజాచారి. ఏం జరగనున్నదో అన్నట్టు బాధగా కళ్ళు మూసుకుంది వకులాంబ. భగవంతుడు ఒకసారి సాయం చేయవచ్చు, 2 సార్లు సాయం చేయవచ్చు. ప్రతి ఆపదకు అడ్డుపడి అందరినీ రక్షిస్తూ కూర్చోడు కదా. ఒక మంచి జరగంగానే అన్నీ మంచి జరుగుతాయి అనుకుంటారు. ఉరవని పిడుగులాగా వచ్చి పడేది చెడు. సుఖాల పడవలో పయనిస్తూ ఉన్నామనుకోగానే ఆపద సుడిగుండంలా వచ్చి ఆనందంతో తేరి ఆడుతున్నటువంటి ఆ పడవని ముంచేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చంద్రం ఆయుష్ అంతవరకే ఉంటే అంతే. భగవంతుడు కూడా ఏమీ చేయలేడు, అడ్డుపడలేడు. మనం ఎప్పుడో వెళ్ళవలసినటువంటి వాళ్ళం దాదాపు 3 గంటలు ఆలస్యంగా వెళ్తున్నాం. పెళ్లివారు అడిగితే ఆలస్యానికి కారణం ఏమని చెప్పాలి? వకులాంబ అడిగింది. వెంటనే శ్రీ మహాలక్ష్మి కల్పించుకుంది. ఏం జరిగిందో అంతా వివరంగా చెప్దాం. అప్పుడు వాళ్ళు నన్ను చూసి మెచ్చుకుంటారు. నాగేశ్ గారిని గదిలో పెట్టి గొళ్ళెం పెట్టానా? 2 ఆడవాళ్ళని పటాపటా కొట్టానా? 2 అమ్మాయిలు నాతో పాటు బయటకు వచ్చారా? ఇవన్నీ మగపెళ్లి వారు వింటే ఏమంటారో తెలుసా? రామానుజాచారి కోపం దాచుకుంటూ అడిగాడు. ఏమంటారు? మీ అమ్మాయి సినిమా హీరోయిన్ లాగా భలే సాహసం చేసిందే అంటారు మెచ్చుకొని. మేకతోలు కప్పుతారు. ఇంకా నోరు మూసుకో. నువ్వు ఎంత చెప్పినా, నువ్వు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉన్నా మగపెళ్లివారు కాదు కదా, లోకులు కూడా నమ్మరు. వంశం నిప్పులాంటిదే కావచ్చు, సాంప్రదాయం వేలెత్తి చూపనిదే కావచ్చు, కానీ లోకం గుడ్డిది. మన అమ్మాయి వేశ్యాగృహంలో బంధింపబడి వాళ్లను చావచేత కొట్టి పారిపోయి వచ్చిందంటే ఎవ్వరూ నమ్మరు సరికదా. ఈ కాకమ్మ కథలు తీసుకుని వెళ్ళి చెవులో పువ్వు ఉన్న వాళ్ళకు చెప్పండి అంటారు. జరిగిందేదో జరిగింది. ఇలాంటి విషయాలు బయటకు చెప్పకూడదు. వెళ్ళి మగపెళ్లి వారితో నా చెప్పటం వద్దు. వాళ్ళతో కాదు కదా, మన ఇంట్లో వాళ్ళతో కూడా ఏమీ చెప్పవద్దు. మనం ఈ సంగతి ఇంతటితోటి మర్చిపోదాం. ఈ విషయం మళ్ళీ ఎత్తవద్దు. ఎత్తితే నేను చచ్చినంత ఒట్టు, మనం పూజించేటటువంటి దేవుడి మీద ఒట్టు అంటూ గట్టిగా ఒట్టు పెట్టి మరీ చెప్పాడు రామానుజాచారి. పల్లెటూరి వాళ్ళు ఒట్లకి వారాలకి చాలా ప్రాముఖ్యతనిస్తారు. భర్త చెప్పిన దాంట్లో కూడా నిప్పులాంటి నిజం దాగి ఉండడంతో నిజమే. మీరు చెప్పినట్టే ఈ విషయం ఇంతటితోటి మర్చిపోవడం మంచిది. నేను మరి మాట్లాడను అంది వకులాంబ. మరైతే మగపెళ్లి వారు అడిగితే మనం ఎందుకు ఆలస్యంగా వచ్చింది ఏమని చెప్పాలి? ఇంత ఆలస్యం ఎందుకు అయిందని వాళ్ళు అడుగుతారా లేదా? అప్పుడు ఏదో ఒకటి చెప్పాలా లేదా? లోపాయింట్ తీస్తూ అడిగింది శ్రీ మహాలక్ష్మి. 100 కోటి బాధలకు అనంతకోటి ఉపాయాలు. ఆడపిల్ల పెళ్లి విషయంలో 100 అబద్ధాలాడినా ఆడవచ్చు అని అన్నారు పెద్దలు. మనం మొదటిసారిగా ఒక అబద్ధం ఆడక తప్పదు. బస్సు మధ్య మార్గంలో చెడిపోయిందని, దాంతో వేరే బస్సుని పట్టుకుని ప్రయాణమయ్యేసరికి 1 గంట ఆలస్యం అయిందని, అదేమి కర్మో ఒకేసారి ఆ బస్సుకి టైర్లు పంక్చర్ అయ్యాయని, దాంతో ట్యాక్సీ పట్టుకుని బయలుదేరి వచ్చేసరికి ఇంత ఆలస్యం అయిందని చెప్దాం. లోపం మంది కాదు, బస్సుది కాబట్టి పెళ్లివారు ఏమీ అనరు. నువ్వు అలా చూస్తూ ఉండు, మన అమ్మాయికి ఈ సంబంధం ఖాయంగా కుదురుతుంది అన్నాడు నమ్మకంగా రామానుజాచారి. అమ్మాయికి పెళ్లి కుదిరితే చాలు, అంతకంటే నాకు ఇంకేం కావాలి అంది వకులాంబ. తన పెళ్లి అప్పుడే కుదిరిపోయినట్టుగా శ్రీ మహాలక్ష్మి సిగ్గుతోటి 3 వంకలు మెలికలు తిరిగింది. పార్వతి ఆలోచనలు పిచ్చి పిచ్చిగా సాగుతున్నాయి. సరిగ్గా 3 రోజులైంది తన భర్త ఊరికి వెళ్ళి. ఆయన చంద్రాన్ని ఎందుకని తీసుకురాలేదు? చంద్రానికి ఏమైనా అయిందా? చిచి, వెర్రి దరిద్రపు ఆలోచనలు. తన మీద తానే విసుక్కుంటూ బిడ్డని క్షేమంగా చూడమని భగవంతుని ప్రార్థించింది. చంచలమైన మనస్సు ఒకదాని మీద నిమగ్నమై ఉండదు. ముక్కుపచ్చలారని చంద్రం విషం కలిపి తయారు చేస్తున్నటువంటి హల్వా ఆప్యాయంగా తిని అమ్మా అని పడిపోయినట్టు, అటు తర్వాత విగత జీవుడై పడిపోయినట్టు, అది చూసి భర్త పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ జుట్టు పీక్కుంటున్నట్టు, ఇలాంటి సీన్లు వద్దంటున్న పార్వతి కళ్ళ ముందు కనబడసాగాయి. బలవంతాన
తిప్పుకుందామని మనస్సుని అనుకున్నా మనస్సు సాధ్యం కావటం లేదు. వెర్రిమొరి ఆలోచనలతోటి పిచ్చెక్కినట్టుగా అయింది పార్వతికి. ఇంకా పడుకొని ఉండలేక బెడ్ మీద నుంచి లేచి కూర్చుంది. పార్వతికి క్రితం సాయంత్రమే జ్వరం తగ్గింది. ఈ ఉదయం కూడా నార్మల్గానే ఉంది. జ్వరం తగ్గేసరికి అంతులేని నీరసం ఆ స్థానంలో ప్రవేశించింది. దానికి తోడు మనసు సరిగా లేకపోవడంతో రెండూ తోడయ్యే. పార్వతి బెడ్ మీద తీరుబడిగా కూర్చుని అటు ఇటు బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్లను చూస్తూ ఉండిపోయింది. ఒక బెడ్ మీద 6 ఏళ్ల పిల్ల మృత్యుతోటి హోరాహోరీ పోటాడుతుంది. ఆ పిల్లను కన్నతల్లి నిద్రాహారాలు మానేసి రాత్రింబవళ్ళు బెడ్ పక్కనే కూర్చుని ఉంది. లేక లేక చాలా ఏళ్ళకు కలిగినటువంటి బిడ్డ ఆ అమ్మాయి. నిండా 6 ఏళ్ళు కూడా లేవు. వాంతులు విరోచనాలే కాక విషజ్వరం కూడా సోకడంతో తీసుకువచ్చి ఆ ఆసుపత్రిలో చేర్చారు. చేర్చి 10 రోజులైంది. ఈ 10 రోజుల బట్టి ఆ పాపకి గ్లూకోజ్ వాటరు, సెలైన్ వాటరు సీసాని స్టాండుకి అమర్చి ఆ పసిదాని కాల్లో సూది గుచ్చి అలాగే ఉంచారు. ఆ సీసాలోని నీరు ఒక్కో బొట్టు సూది ద్వారా ఆ పాప శరీరంలోకి వెళ్తూ ఉంది. బహుశా ఆ నీళ్ళే ఆ పాపను బతికిస్తున్నాయేమో. జ్వరం తగ్గి పూర్తిగా తెలివి వస్తే కానీ పాప సంగతి చెప్పలేమని డాక్టర్లు చెప్పారట. ఆ పాప సంగతి ఎలా ఉంటే మరో బెడ్ మీద రోగి కథ మరో రకంగా ఉంది. తల్లికి 40 ఏళ్ళు. కాళ్ళు చేతులు చచ్చుబడి బాడీ తల మాత్రమే పనిచేస్తూ బెడ్ మీద శాపగ్రస్తులాగా పడి ఉంది. చెవులలో వినబడుతుంది, కాళ్లతో చూడగలుగుతుంది, నోటిలో మాట్లాడగలుగుతుంది, మనసు చక్కగా పనిచేస్తూ ఉంది. ఎటొచ్చి కాళ్ళు చేతులే ఆమె అధీనంలో లేవు. ఆవిడను లేపి కూర్చోబెట్టాలన్నా, ఆమె ఇతర అవసరాలు చూడాలన్నా రాత్రింబవళ్ళు ఆమెను కనిపెట్టుకుని ఒక మనిషి ఉండాలి. ఒక కొడుకు తప్ప ఆమెకెవ్వరూ లేరు. పెద్ద డాక్టరు రౌండ్కి వచ్చినప్పుడు అతను అవతలికి వెళుతూ రాత్రిళ్ళు వరండాలో పడుకుని మిగతా సమయాల్లో మాత్రం తల్లికి సేవ చేస్తూ ఉన్నాడు. ఆడవాళ్ల వార్డులో మగవాళ్లను ఉండనివ్వరు. ఆమెకు అన్నవాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఉన్న ఒక్క కొడుక్కే రాత్రింబవళ్ళు అక్కడ నుండి సేవ చేస్తూ ఉన్నాడు. అదైనా ముందు డాక్టర్ అనుమతి తీసుకుని. ఇంకో ఇంటికి కోడలికి న్యూమోనియా అవసరానికి వస్తుందో సాధించడానికి వస్తుందో కానీ కోడల మీద ప్రేమ ఉన్నదానిలాగా ప్రతిరోజు అత్తగారు హాస్పిటల్కి రావటం, ఒక పక్క కోడల్ని సాధిస్తున్నట్టు మాట్లాడుతూ ఇంట్లో చాకరీ చేయలేక చస్తున్నానని పక్క పేషెంట్ తాలూకా మనుషులకి కథలుగా వినిపించడం మొదలుపెట్టింది. ఆ వార్డులోని ఒక్కో బెడ్కు ఒక్కో చరిత్ర. మనుషుల్ని కదిపి చూడనక్కర్లేదు. రోగులు పడుకున్నటువంటి మంచాలకే ప్రాణం ఉంటే ఆ కథలేవో అవే వినిపిస్తాయి. ఈ కథలన్నీ పక్క బెడ్ తాలూకా పేషెంట్ పార్వతికి రాత్రే వివరించింది. అలా వినిపించడం వల్ల ఆ పేషెంట్ మనసు తృప్తి పడిందేమో కానీ పార్వతి మనసు మాత్రం కకావికలమైపోయింది. బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నటువంటి పార్వతికి అక్కడ ఉన్న అందరు పేషెంట్లు కనబడటమే కాక వాళ్ళ కథలు కూడా గుర్తుకొచ్చి మనస్సు మరింత చికాకుగా మారిపోయింది. మోహన్ రావు కోసం దృష్టి వరండా వైపు సారించింది పార్వతి. అక్కడ మోహన్ రావు లేడు. అరగంట ఒకసారి వచ్చి అత్తయ్య ఎలా ఉంది, ఏమైనా కావాలా అని అడిగేటటువంటి మోహన్ రావు ఆ ఉదయం 2:30 గంటలైనా తిరిగి బెడ్ దగ్గరకు రాలేదు. ఉదయం 2 ఇడ్లీలు కాఫీ తెచ్చిచ్చాడు. అత్తయ్య మళ్ళీ కాఫీ కావాలంటే అడుగు, తెచ్చిస్తాను అన్న మోహన్ రావు ఇంతవరకు పత్తాలేడు. మోహన్ ఏమైనట్టు? అటుగా నర్సు వెళ్తుంటే పిలిచి వరండాలో మోహన్ ఉన్నాడేమో చూడమంది. నర్స్ చూసి వచ్చింది. అక్కడెక్కడా లేరు. ఎక్కడికి వెళ్తారు? తోచగల బయటకు వెళ్ళి ఉంటారు. వస్తారులే, ఏమన్నా కావాలా అని అడిగింది. నాకేం అక్కర్లేదు అంది పార్వతి. చెన్న కోసం వెళ్ళినటువంటి భర్త తిరిగి రాలేదు. అది అలా ఉంటే ఇప్పుడు మోహన్ కనబడకుండా పోయాడు. మోహన్ ఇంతసేపు ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది పార్వతికి. అక్కడి నుంచి ఏమైనా చెడ్డపాత వచ్చిందా? ఆ మాట తనతో చెప్పలేక మోహన్ తన మొహం చాటేశాడా? మొత్తానికి ఏదో జరిగింది. జరగరాంది జరిగింది కాబట్టే మోహన్ కనబడలేదు. ఈ కొత్త ఆలోచనతోటి నిజంగానే పిచ్చి పట్టినంత పనైంది పార్వతికి. బెడ్ మీద నుంచి లేచి వరండా వైపు బయలుదేరింది. లేవటంతో పార్వతి ఒళ్ళు తూలి కింద పడినంత పని అయింది. వెంటనే బెడ్ని పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఏమిటమ్మాయి, ఏం కావాలి? లేచి ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు లేచావు? ఏదైనా కావాలంటే చెప్పు, నేను ఇస్తాను అంది పక్క బెడ్ పేషెంట్ తాలూకు ఒక ముసలమ్మ. ఆవిడే రాత్రికి పార్వతికి పేషెంట్ తాలూకా రకరకాల కథలు చెప్పింది. పార్వతి నిలబడలేక మళ్ళీ బెడ్ మీద కూర్చుంది. మా మోహన్ బయటకు వెళ్ళి 2 గంటలు అవుతూ ఉంది. అతను వరండాలో ఉన్నాడేమో చూద్దామని పార్వతి అంతవరకే అంది. మా మనవడు వచ్చాడు, వాడిని పంపిస్తానుండు, వాడు చూసి వస్తాడు. నువ్వు లేచి వెళ్తే పడిపోవు. రోగులు ఇష్టం వచ్చినట్టు ఇలా చేస్తే నరసమ్మలు తిడతారు. పార్వతితో ఆ మాటని అక్కడే ఉన్న తన 14 ఏళ్ల మనవడితో, ఒరే
కాస్త బయటకు వెళ్ళి అలా చూసిరారా, వీళ్ళ మేనల్లుడిని చూసావు కదా, ఆ అబ్బాయి పేరు మోహనరావు అంటూ వివరంగా చెప్పబోతూ ఉంటే, ఓ నాకెందుకు తెలీదు, ఇప్పుడే పిలుచుకొస్తాను అంటూ బయటకు పరుగు తీశాడు ఆ అబ్బాయి. 10 నిమిషాల తర్వాత ఎంత వేగంగా బయటకు పరుగు తీశాడో అంత వేగంగానూ లోపలికి వచ్చాడు ఆ అబ్బాయి. పరుగున రావడంతో కాస్త రొప్పుతూ ఏదో చెప్పాలనే ఆదుర్దాతోనూ మరే అంటూ ఆపై మాట రాక ఆగిపోయాడు. ఏ వచ్చిందిరా అంత తొందర, చెప్పేదేదో నెమ్మదిగా చెప్పు, నీకు అన్నీ తొందరే. పిల్లవాడి బామ్మ కోపడింది. మరే వీళ్ళ ఆయనకి తెలివి వచ్చింది, మాట్లాడుతున్నాడు. 4 డాక్టర్లు అక్కడ ఉన్నారు. మోహన్ రావు కూడా వాళ్ళ మాటలు వింటూ అక్కడే ఉన్నాడు. నేను అలా చూసి ఇలా పరిగెత్తుకొచ్చేస్తాను. ఏదో పెద్ద గొప్ప ఘనకార్యాన్ని సాధించిన వాడిలాగా చెప్పేశాడు అబ్బాయి. తొందరపాటుతోటి మదమడు నోరు జారుతున్నాడనే సంగతి గ్రహించినటువంటి ఆ పిల్లవాడి బామ్మ హెచ్చరికగా ఒరే అంటూనే ఉంది. ఆ కుర్రాడు అదేమి గుర్తించకపోగా చెప్పవలసినదేదో చెప్పేసి అక్కడితోటి ఆగక పార్వతి వైపు తిరిగి, నేను చెప్పింది నిజమండి, ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నారు, నా మాట అబద్ధం అనుకుంటే మీరు వెళ్ళి చూడవచ్చు కూడా అని భరోసా కూడా ఇచ్చేశాడు. ఆ పిల్లవాడు చెప్పేదేమిటో అర్థం కాక క్షణకాలం ఆ పిల్లవాడి మాటలు పార్వతికి మనసుకి ఎక్కలేదు. అంతలోనే రంగులు తిరుగుతున్న వాళ్ళ బామ్మ ముఖము, ఎందుకు చెప్పావురా అన్నట్టు ఆమె చూసేటటువంటి చూపులు గమనించినటువంటి పార్వతికి పెద్ద అనుమానం రానే వచ్చింది. జరిగిందేమిటో నిజం చెప్పండి అంటూ ఒక్క పెద్ద అరుపు అరిచింది. ఆ క్షణాన పార్వతి ముఖం చూస్తూ ఉంటే నిజం చెప్పకపోతే మీద పడి చంపుతుందేమో అని అనిపించింది ఆ బామ్మగారికి. ఆమె అసలే భయస్తురాలు. పార్వతి అరుపుతో ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు, నోరు మాత్రం వేగంగా పనిచేసింది. బస్సు యాక్సిడెంట్ అప్పుడు మీ ఆయన తలకి దెబ్బ తగిలి స్పృహ పోయింది. 3 రోజులకి స్పృహ వస్తే వచ్చినట్టు, లేకపోతే స్పృహ రాదని చెప్పారట డాక్టర్లు. బాగా జ్వరంలో ఉన్నటువంటి నీకు ఈ సంగతి చెప్తే జ్వరం పూర్తిగా తగ్గదని మీ అల్లుడే మా అందరికీ ముందు జాగ్రత్తతోటి ఈ విషయం చెప్పొద్దు అన్నాడు. మీ ఆయన పక్కవాడిలో ఉన్నట్టు ఇక్కడున్న మా అందరికీ తెలుసు. నేను ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను కూడాను. ఏదైనా నువ్వు అదృష్టవంతురాలివి, మీ ఆయనకు స్పృహ వచ్చింది. ఈ మాటలు ఆమె శాంతం ఇంకా పూర్తి చేయనే లేదు. మీ ఆయన పక్కవాడులోనే ఉన్నాడు అన్న మాట వరకు విన్నటువంటి పార్వతి బెడ్ మించి గబుక్కున పైకి లేచి, ఏమండి అంటూ ఒక్క పెద్ద కేక పెట్టి వరండా వైపు రయ్యున పరుగు తీసింది. రాత్రి నుండి జ్వరం తగ్గినా బాగా నీరసంగా ఉన్న పార్వతి శాంతం వరండా దాటక ముందే కళ్ళు తిరిగి దబ్బుమని కింద పడిపోయింది. సరిగ్గా అప్పుడే మోహన్ రావు అటుకేసి వచ్చాడు. మీరంతా నన్ను మోసం చేశారు పార్వతి అంది. ఎవ్వరూ ఎవరిని మోసం చేయలేదు పార్వతి, మన టైం బాగుండలేదు అన్నాడు శివరావు. నువ్వు కూడా ఏమిటి మావయ్య మందలింపుగా అన్నాడు మోహన్ రావు. మీ కంటికి నేను మనిషిలాగా కనిపించడం లేదా మోహన్ అంది బాధగా పార్వతి. అత్తయ్య, అసలే మీరిద్దరూ బాగా నీరసంగా ఉన్నారు. ఈ మాటల వలన ప్రయోజనం ఏమిటి? మనం ఇప్పుడు చందన్ దగ్గరికి వెళ్తున్నాం కదా సానునయంగా అన్నాడు మోహన్ రావు. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ట్యాక్సీలో ప్రయాణిస్తూ ఉన్నారు. ట్యాక్సీ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ సంభాషణ జరుగుతూ ఉన్నది ట్యాక్సీలో. మోహన్ రావు గ్లాసుడు నీళ్లలో గ్లూకోజ్ కలిపి తాగు మావయ్య అని శివరావుకి ఇచ్చాడు. శివరావు గ్లాస్ అందుకోకుండా ముందు మీ అత్తయ్యకి ఇవ్వు అన్నాడు. మోహన్ రావు గ్లాసు పార్వతికి ఇవ్వబోయాడు. లేదు, ముందు మీ మావయ్యకి ఇవ్వు అంది పార్వతి. ఇది ఉత్త గ్లూకోజ్ నీళ్లు, ఈ కాసిన నీళ్లు తాగడానికి మీరు ముందు అని కూర్చోవటం ఏమిటి? ఇద్దరూ రోగం పడి లేచారు. ఇరువురు నీరసంగా ఉన్నారు. ముందు ఇది తీసుకుని ఎవరో ఒకరు తాగండి, రెండో వాళ్లకు మళ్ళీ కల్పిస్తాను అన్నాడు మోహన్ రావు. ఆ నీళ్లు తాగకపోతే నేను చచ్చిపోను అంది పార్వతి. నేను చచ్చిపోను అన్నాడు శివరావు. మీ ఇద్దరికీ పిచ్చి పట్టైనా ఉండాలి, లేక నాకైనా పట్టి ఉండాలి. నీరసంతా మీరు ఏం మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలియటం లేదు. మంచికో చెడ్డకో జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ఇప్పటికైనా వెళ్ళగలుగుతూ ఉన్నాం. నా మీద ప్రేమంటూ ఉంటే నేను ఇచ్చిన గ్లూకోజ్ నీళ్లు మారు మాట్లాడకుండా తాగండి, లేకపోతే నేను ఈ ట్యాక్సీ ఇప్పుడే దిగిపోతాను అన్నాడు బెదిరింపుగా మోహన్ రావు. మా కర్మకి నువ్వేం చేస్తున్నావు మోహన్ అనుకున్నటువంటి శివరావు మోహన్ రావు చేతిలో ఉన్నటువంటి గ్లాస్ తీసుకుని 4 ఉక్కల్లో గ్లూకోజ్ నీళ్ళని తాగేశాడు. ఇంకో 2 చెంచాలు గ్లూకోజ్ గ్లాసులో వేసి నీళ్లు పోసి కలిపి పార్వతికి ఇవ్వబోయేటంతటిలో పార్వతికి పెద్ద పెట్టున దుఃఖం వచ్చింది. మాతో పాటు నిన్ను కూడా బాధ పెడుతున్నామయ్యా మోహను, మా కర్మ నీకు అంటుకుంది. లేకపోతే ఏమిటిది? నిక్షేపంగా మా ఇంటికి వస్తున్నటువంటి వాడికి బస్సు దిగంగానే మేము కనబడడం ఏమిటి? మాతో నిన్ను బయలుదేరమండం ఏమిటి? మా ఇద్దరిని జాగ్రత్తగా 2 కళ్ళలాగా చూసిందే కాక మధ్యలో నీ చేతికి దెబ్బతే ఏమిటి చెప్పు అంటూ పార్వతి ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకో పార్వతి, ఊరుకో అంటూ శివరావు భార్య తల మీద చెయ్యి వేసి నెమ్మదిగా నిమిరాడు. కాసేపు మాట్లాడక మావయ్య,
అత్తయ్యకి దుఃఖం అదే తగ్గుతుంది అన్నట్టుగా సైగ చేశాడు మోహన్ రావు. ఉదయం భర్త పక్కవార్డులో ఉన్న సంగతి విన్న పార్వతి పరిగెత్తుకుంటూ వెళ్ళి వరండాలో పడటం, అందరూ గుమిగూడటం, కాసేపు అక్కడ గందరగోళం ఏర్పడటం జరిగింది. డాక్టర్ల ప్రయత్నంతో వెంటనే స్పృహలోకి వచ్చింది పార్వతికి. వెంటనే భర్తను కసుకుంది పార్వతి. అంతకు 3 గంటల క్రితం వరకు కోమాలో ఉన్న శివరావు ఆ తర్వాత తెలివి వచ్చి మామూలు మనిషి అయి మాట్లాడసాగాడు. కొద్దిసేపటిలోనే భార్య భర్తలు ఇద్దరూ పరస్పరం జరిగింది తెలుసుకున్నారు. తామున్న స్థితిలో ఏడవాలో, అక్కడ తమ కొడుకు పరిస్థితి ఏమైందో తెలియక ఏడవాలో ఆ భార్యాభర్తలు ఇరువురికి తెలియలేదు. మోహన్ రావు ధైర్యమే వాళ్ళిరువురికి ఆ మాత్రం బలం చేకూర్చింది. డాక్టర్తో మాట్లాడి ఈ పూటనే మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకుని వెళ్తాను. మోహన్ రావు గట్టిగా భరోసా ఇవ్వడంతో ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా కాస్త నెమ్మదించారు. పరిస్థితి చెప్పి మోహన్ రావు పెద్ద డాక్టర్తో మాట్లాడాడు. డాక్టర్ కూడా ఆ భార్యాభర్తలు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది గ్రహించి చకచకా అన్ని పరీక్షలు చేయించాడు. వాళ్ళిరువురికి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని తెలుసుకుని దారిలో వాడడానికి మందులు రాసిచ్చి అరగంటకు ఒకసారి గ్లూకోజ్ వాడుతో వేడివేడిగా హార్లిక్స్ లాంటిది తాగించమని చెప్పి ఆసుపత్రి నుంచి వాళ్ళని డిశ్చార్జ్ చేశాడు. ఆ వెంటనే మోహన్ రావు అత్తయ్యకి మావయ్యకి మార్గం మధ్యలో కావలసినవి తీసుకుని ట్యాక్సీ మాట్లాడి ప్రయాణమయ్యాడు. వాళ్ళు ముగ్గురు ఇప్పుడు చందన్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరి 3.5 రోజులైంది. ఈ 3.5 రోజులలో ఏ క్షణానైనా చంద్రం ప్రాణం మీదకి వచ్చి పడి ఉందేమో. చందానికి ప్రాణం అంటూ ఉందో లేదో అదేమీ వాళ్ళకు తెలియదు. కానీ వీళ్ళకు ప్రాణం ఉంది. అందుకనే కన్న కొడుకు కోసమని వీళ్ళ ప్రాణాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. కాసేపటికి పార్వతి దుఃఖం ఆగింది. మారు మాట్లాడకుండా మోహన్ రావు ఇచ్చినటువంటి గ్లాస్ తీసుకుని గ్లూకోజ్ తాగేసింది. చందాన్ని మళ్ళీ చూస్తానా మోహన్? బేలగా అడిగింది. మనం చందాన్ని తప్పకుండా చూస్తాం. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా కాసేపు ప్రశాంతంగా పడుకో అత్తయ్య. నువ్వు నా మాటలు నమ్మటం లేదు. మా ఊరి గుడి పూజారి రామానుజాచారికి నేను డబ్బులు ఇచ్చి ట్యాక్సీలో వెళ్ళమని చెప్పాను. ఆయన ఈ పాటికి ఎప్పుడో చందన్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. చందానికి ఏమీ భయం లేదు. భగవంతుడు మనకి ఇది పెద్ద పరీక్ష పెట్టాడు. లేకపోతే అడుగడుగున ఈ అడ్డంకులు ఎవడు చెప్పు? మోహన్ చెప్తూ ఉంటే నిజమేననిపించింది పార్వతికి. రామానుజాచారి తిరిగి రాలేదా? తిరిగి వస్తానన్నాడా లేదా అని శివరావు అడుగుదాం అనుకుని మానేశాడు. ఇదే ఆలోచన పార్వతికి వచ్చింది. ధైర్యం చేసి అడగలేకపోయింది. మృత్యుముఖం నుంచి భగవంతుడు వీళ్ళని బయటకు పడేశాడు. అలా అక్కడ చందాన్ని కూడా భగవంతుడు మృత్యుముఖం నుంచి బయట పడేశాడో లేదో. అత్తయ్యని మావిని బతికించినటువంటి ఆ దైవం చందాన్ని కాపాడే ఉంటాడు. కానీ మోహన్ రావు ఆలోచనలు అలా సాగుతూ ఉన్నాయి. రామానుజాచారికి ఆసుపత్రి ఫోను నెంబర్ ఇచ్చాడు. చంద్రం క్షేమం సంగతి అక్కడికి వెళ్ళంగానే ఫోన్ చేయించి పంపండి అని చెప్పాడు మోహన్ రావు. టెలిగ్రామ్ ఇవ్వమని మరో మాట కూడా చెప్పాడు. ఫోన్ చేయటం రామానుజాచారికి తెలీదు. ఎవరి చేతనైనా ఫోన్ చేసే విధానం ఎలాగా అన్నది కూడా చెప్పి పంపాడు. రామానుజాచారి ఫోన్ చేయించలేదు. రామానుజాచారి టెలిగ్రామ్ ఇవ్వలేదు. ఎందుకు? అక్కడ ఏమైంది? ఆయన మాట తప్పేటటువంటి మనిషి కాదే. ఇవి మోహన్ రావుని వేధిస్తూ ఉన్నటువంటి ఆలోచనలు. అతని విషయం అత్తయ్యతో కానీ మావయ్యతో కానీ చెప్పలేదు. వాళ్ళు అసలే భయపడుతూ ఉంటే ఇంకా భయపెట్టడమా? ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ట్యాక్సీ ముందుకు సాగుతోంది. మోహన్ రావుకు తెలియంది ఇక్కడ ఒకటి ఉంది. వీళ్ళు ఎక్కి ప్రయాణిస్తున్న ట్యాక్సీ కన్నా 2 మైళ్ళ ముందు రామానుజాచారి కుటుంబంతో సహా ఎక్కి ప్రయాణిస్తున్నటువంటి ట్యాక్సీ ముందుకు ఉందని. అమ్మమ్మమ్మమ్మ, ఇలాంటి దిక్కుమాల ప్రయాణం చేయటం నా జన్మలో ఇదే మొదటిసారి. నా బొందులో ప్రాణం ఉండగా ఇలాంటి గతుకుల వారి ప్రయాణం చేయను. అలా ఏ 100 సార్లు ఘోర శపథం తనలో తాను చేసుకున్నాడు పుండరీకాక్షయ్య. నీవు ప్రయాణించవలసినటువంటి బస్సు ఓ జీవితకాలం లేటు అన్న సత్యవాక్కు పుండరీకాక్షయ్య విషయంలో అక్షరాలా నిజమైంది. బస్సు కోసం ఎదురు చూస్తూ మధ్య మధ్య కునికిపాట్లు పడుతూ కూర్చున్నాడు. ఆలోచనలు జోరీగల్లాగా ముసురుతూ ఉన్నాయి. ప్రయాణం అవుతూ ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఎదురైంది ఎవరు? నల్లపిల్ల? ఓహో, నల్లపిల్ల కాదు, తెల్ల పిల్లి అయినా సరే, దానికి పుట్టినటువంటి చిన్నారి కోనైనా సరే, పిల్లి ఎదురైతే చాలు తను వెనక్కి మరలిపోతాడు కానీ బయటకంటూ రాడు. కాబట్టి తనకి ఏ పిల్లి ఎదురు రాలేదు. వడ్డీ బ్రాహ్మణుడు, ఓహో. కుండి కుక్క, ఓహో. తలచడిన స్త్రీ, ఆహా, ఎవరో ఒకరు ఎదురయ్యే ఉంటారు. లేకపోతే ఈ ప్రయాణంలో ఇన్ని విఘ్నాలు ఏర్పడవు. పార్వతీ శివరావు ఎంత మంచివాడు. బాబాయ్ అంటూ తనంటే ప్రాణం పెడతారు. ఎప్పుడైనా ఆ దంపతులు తనని సాయం కోరితే ఎన్ని పనులున్నా సరే అవన్నీ మానేసి మనకు సాయం చేద్దాం అనుకుంటూనే ఉన్నాడు.
అలాంటి అవసరం ఎప్పుడూ రాలేదు. ఆ అవకాశం ఏదో ఇదిగో ఇప్పుడు వచ్చింది. చంద్ర పుట్టినరోజు సమయానికి వెళ్ళి ఆ తినుబండారం ఏదో స్వయంగా తన చేతులతోటి నోటికి అందించి తినిపించి పార్వతికి ఏదో తీరుద్దాము అనుకున్నాడు. పుట్టినరోజు నిన్ననే వెళ్ళిపోయింది. ఒకటి పోతే ఒకటి ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు. ఒక బస్సు ఏమో డిపోకి రాలేదు. వేరే బస్సు ఎక్కి 14వ మైల్ రాయి దగ్గర ఆగటం, అక్కడి నుంచి మరో బస్సు పట్టుకుని వెళ్ళటం, దాంట్లో దొంగలెక్కడం, ఆ బస్సుని దొంగలు తీసుకుని ఉడాయించడం, అంతా నానాగోలగానూ తయారైంది. ఇవన్నీ ఒక ఎత్తు. పోలీస్ స్టేషన్లో వ్యవహారం మరో ఎత్తు. దొరికిన ఆ పోలీసులకు నేనే దొరకాలా? అసలు ఇదంతా తన తెలివి తక్కువలే. అయ్యా, నేను ముసలి ముండా కొడుకుని, కళ్ళు ఎప్పుడు ఊతలేసుకునే ఉంటాయి. పైగా అమిత భయస్తుణ్ణి. బస్సులో ఎవరెక్కారో, ఎవరు దిగారో, ఎవరి రూపులకులు ఎలా ఉన్నాయో నాకేమీ తెలియదు. కళ్ళు కూడా కాస్త మసకలు అంటూ ఒక పెద్ద అబద్ధం ఆడితే పోయేదానికి సత్యసంధుడిలాగా నిజం చెప్పాడు. దాంతో వాళ్ళు తన పేగ మీదకు తెచ్చారు. కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించినటువంటి ఆఖరి క్షణం అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.